హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకొచ్చాను. మనకి బీటెక్లో కరికులం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ చూసినప్పుడు మనం ఫస్ట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాస్తాము, దాని తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉంటుంది ఎగ్జామ్స్. సో దాంట్లో మనం డైరెక్ట్ ఎగ్జామ్స్ రాస్తాము, తర్వాత ప్రాక్టికల్తో పాటు వాటి తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో మన బీటెక్ విషయానికి వస్తే అసలు ఇలా కరికులం ఎలా ఉంటుంది ఏంటో చూద్దాము. మొత్తానికి బీటెక్ అనేది మనకి 4 ఇయర్స్ కోర్స్ అండి. మ్యాక్సిమమ్ మీరు ఎక్కడ యూనివర్సిటీ తీసుకున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా యాజ్ పర్ ఏఐసిటీ కావచ్చు, యూజీసీ నామ్స్ ఏం చెప్తున్నాయంటే 4 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. సో అదే కనుక మీరు డిప్లొమా చేసిన తర్వాత సెకండ్ ఇయర్కి వెళ్తే ఆ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఉంటుందండి. అంటే డిప్లొమా కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్కి వెళ్ళినప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి మనం చూసినప్పుడు ఒకసారి ఎగ్జామ్ ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుంది. యాక్చువల్గా ప్రతి స్టూడెంట్ అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇలా 4 ఇయర్స్ ఉంటాయి. ప్రతి ఇయర్లో కూడా 2 సెమిస్టర్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ అంటారు. సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ సెమ్ ఉంటుంది. థర్డ్ ఇయర్లో ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ ఉంటుంది. ఫోర్త్ ఇయర్లో ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్. అంటే ప్రతి ఇయర్లో మీరు 2 సెమ్స్ చదువుతారండి. సో అట్లానే 4 ఇయర్స్ వరకు కంప్లీట్గా మనకి 6 సెమిస్టర్స్ వస్తాయి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫస్ట్ ఇయర్లో మీకు ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ దీంట్లో అన్నీ కూడా బేసిక్ సబ్జెక్ట్స్ వస్తాయి. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటివి, అదేవిధంగా పైథాన్, సి యాడ్ చేస్తారు. సెకండ్ సెమ్లో కూడా సేమ్ సబ్జెక్ట్స్, అట్లానే ఫస్ట్ సెమ్లో ఫిజిక్స్ ఉంటే సెకండ్ సెమ్లో కెమిస్ట్రీ, అలా బీడబ్ల్యూ, ఇంజనీరింగ్, గ్రాఫిక్స్ అలా ఉంటాయి. సెకండ్ ఇయర్ నుంచి మీ కోర్ సబ్జెక్ట్స్ అంటే మీరు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఉన్నాయనుకోండి, మీకు జావా కావచ్చు, డిబిఎంఎస్ కావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు. అదే థర్డ్ ఇయర్ నుంచి కొన్ని అడ్వాన్స్ కాన్సెప్ట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అంటే డిజైన్ అనాలిసిస్ ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ మార్క్స్ ఎవాల్యుయేషన్ ఎలా చేస్తారన్నది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. సో మీకు నేను చెప్పా కదా 2 సెమిస్టర్స్ అని. ప్రతి సెమ్కి 2 మిడ్స్ ఉంటాయండి. అంటే ఫస్ట్ మిడ్, సెకండ్ మిడ్. ఈ ఫస్ట్ మిడ్ ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే మీకు ప్రతి సబ్జెక్ట్కి కూడా 5 యూనిట్స్ ఉంటాయి. సో 5 యూనిట్స్లో 2.5 యూనిట్స్ అంటే థర్డ్ యూనిట్ ఆఫ్ పార్ట్ వరకు మిడ్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ మిడ్ 1 ఎవాల్యుయేషన్ ఒక పార్ట్. అదేవిధంగా మిడ్ 2 అనేది థర్డ్ యూనిట్ ఆఫ్ పార్ట్ తర్వాత మిడ్ యూనిట్ కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అనే 2 పార్ట్స్ ఉంటాయి. సో ఇంటర్నల్ అంటేనేమో యాక్చువల్గా జేఎన్టీయూ ప్రకారము ఇంటర్నల్ మార్క్స్ మనకి 40 మార్క్స్ ఉన్నాయి. సో అదేవిధంగా ఎక్స్టర్నల్ అనేది 60 మార్క్స్కి ప్రజెంట్ జరుగుతుంది. అదే మనకి R22 రెగ్యులేషన్. ఇది కాలేజీని బట్టి మారుతూ ఉంటుంది. రెగ్యులేషన్ అంటే జేఎన్టీయూలో ఒక ప్రొసీజరు, కేయూలో ఒక ప్రొసీజరు, అదే యూనివర్సిటీస్లో అంటే ప్రైవేట్ యూనివర్సిటీలో డిఫరెంట్గా ఉండవచ్చు. సో మ్యాక్సిమం మీరు రాసేది ఒకటి మిడ్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఆ మిడ్ ఎగ్జాము జేఎన్టీ ప్రకారం చూస్తే R22 రెగ్యులేషన్. అంటే ఇప్పుడు మీరు జేఎన్టీలో జాయిన్ అయితే మీకు వచ్చే మార్క్స్ ఏంటంటే మిడ్ మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్ ఉంది. అంటే ఈ 40 మార్క్స్ కూడా మీరు మిడ్స్ రాయడము, అదేవిధంగా ప్రజెంటేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఎక్స్టర్నల్ విషయానికి వస్తే 60 మార్క్స్. సో ఇలా ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో మిడ్ టర్మ్స్ ఎగ్జామినేషన్ ఉంటాయి. ఇది ఉంటుంది. సపోజ్ మిడ్ ఎగ్జామినేషన్లో మీ అబ్బాయికి లేదా అమ్మాయికి 30 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 40కి. ఎక్స్టర్నల్లో 60కి ఒక 50 వచ్చాయి. అంటే 50 + 30 వచ్చేసి మనకి 80 మార్క్స్గా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ మిడ్, సెకండ్ మిడ్, సెకండ్ ఇయర్లో ఇలా ఉంటుంది. తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ అబ్బాయి లేదా అమ్మాయి ఎక్కువ మార్క్స్ ఫోర్త్ ఇయర్లో గెయిన్ చేయొచ్చండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో 6 సబ్జెక్ట్స్, సెకండ్ సెమ్లో 6 సబ్జెక్ట్స్, ఆన్ యావరేజ్ ఇలా ప్రతి సెమిస్టర్లో 6 సబ్జెక్ట్స్ మీరు చదువుతూ ఉంటారు. ఫోర్త్ ఇయర్ విషయానికి వస్తే 4.2లో ప్రాజెక్ట్కి మార్క్స్ ఎక్కువ ఉంటాయండి. సో 3.2లో మినీ ప్రాజెక్ట్ ఇంక్లూడ్ చేశారు. ఇది ఆల్మోస్ట్ 100 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా మేజర్ ప్రాజెక్టు 200కి ఇంక్లూడ్ చేశారు. సో ఇలా
మీరు రాసే ప్రతి ఎగ్జామ్ ప్రతి సెమ్లో కూడా ఇంటర్నల్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఉంటుంది. ఇంటర్నల్ అంటేనేమో మిడ్ ఎగ్జామ్, ఎక్స్టర్నల్ అంటేనేమో ఫైనల్ ఎగ్జామ్. సో ఇంటర్నల్లో కూడా మినిమం 40 మార్క్స్ తెచ్చుకోవాలండి. అప్పుడే మీరు పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంటర్నల్ పాస్ కాకపోతే ఇంటర్నల్ కూడా మళ్ళీ రాయాల్సిన అవసరం ఉంది. సో మళ్ళీ రెండింటిని క్లబ్ చేస్తారు, తర్వాత వీటిని యావరేజ్ చేస్తారు. అంటే బీటెక్లో ప్రతి ఇయర్ 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఎవ్రీ సెమ్లో మీరు మిడ్ ఎగ్జామినేషన్ రాస్తారు, ఫైనల్ ఎగ్జామ్ రాస్తారు. అంటే మిడ్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ రాసే ముందు 2 ఎగ్జామ్స్ రాస్తారు. అదే మిడ్ 1, మిడ్ 2. సో మిడ్ 1లో కొన్ని మార్క్స్ వస్తాయి, మిడ్ 2లో కొన్ని మార్క్స్ వస్తాయి. ఈ రెండింటిని యావరేజ్ చేస్తారు. ఈ రెండింటిని యావరేజ్ చేసిన తర్వాత మీరు ఆ మార్క్స్ని మీకు ఫైనల్లో కలుపుతారు. సపోజ్ మీరు పైథాన్ ఎగ్జామ్ రాస్తున్నారు. పైథాన్లో మిడ్ 1లో 20 వచ్చాయి, మిడ్ 2లో 40 వచ్చాయి. సో లెటర్స్ మిడ్ 2లో 40 వచ్చాయి అంటే 20 + 40/2 30 మార్క్స్ వస్తుంది. ఫైనల్లో ఒక 50 వచ్చాయి అనుకోండి, 30 + 50 దిస్ ఈజ్ ఈక్వల్ టు 80. సో ఇలా ఉంటుంది అన్నట్టు కరికులం. సో మీరు వీటితో పాటు ల్యాబ్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ ప్రతి సెమ్కి 3 లేదా 2 ల్యాబ్స్ పెట్టారు. సో ప్రతి ల్యాబ్కి కూడా 100 మార్క్స్ ఉంటాయి. సో మీరు 100 మార్క్స్ని దీన్ని ఈజీగా గెయిన్ చేయవచ్చు. మీరు ల్యాబ్స్కి రెగ్యులర్గా ఉండాలి, అదేవిధంగా బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇది అండి మనకు బీటెక్లో ఎవాల్యుయేషన్ ప్రాసెస్. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి క్రెడిట్ సిస్టమ్ అని ఉందండి. ఆ క్రెడిట్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. సో ల్యాబ్కి ఒక క్రెడిట్ సిస్టమ్ ఉంది, థియరీకి ఒక క్రెడిట్ ఉంది. అంటే మీరు ఒక ఇయర్ నుంచి ఇంక ఇయర్కి వెళ్ళాలంటే క్రెడిట్ సిస్టమ్ కూడా ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితే మీకు 6 క్రెడిట్స్ అని, 4 క్రెడిట్స్ అని, 1 క్రెడిట్ అని వస్తుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ అవ్వాలంటే 56 క్రెడిట్స్, అంటే అది కూడా మళ్ళీ యూనివర్సిటీ బట్టి ఉంది. ఒక సబ్జెక్ట్ పాస్ అయితే 4 క్రెడిట్స్ అని, ల్యాబ్ పాస్ అయితే 1 క్రెడిట్ ఆర్ 2 క్రెడిట్, అది యూనివర్సిటీ బట్టి ఉంది. సో ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వెళ్ళాలంటే మినిమం 50% ఆఫ్ ద సబ్జెక్ట్స్ పాస్ అయితేనే ఇది వేరే ఇయర్కి వెళ్ళడం జరుగుతుంది. లేదంటే మనము డిటెన్షన్ అని అంటాం. సో ఇలా ఆటోనమస్ కాలేజెస్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, సో అదేవిధంగా మన ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, వీటిలలో ప్రొసీజర్ ఉంటుంది. సో కాబట్టి మీరు మొదటి నుంచే మిడ్ ఎగ్జామ్స్ బాగా రాయాలి, తర్వాత ఫైనల్ ఎగ్జామ్ బాగా రాయాలి. మినిమం యావరేజ్ అట్లీస్ట్ ఒక 90% పెట్టుకోండి. 90% అంటే 9.0. అప్పుడే మీకు కనీసం ఒక 70-75 అయినా రావడానికి ఆర్ 80 రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అందరికీ నమస్కారం.